ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ఎస్ హాల్లో జరిగిన పోషణ్ పక్వాడా 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అంటే ఒక సిస్టమ్ ని మనం పెట్టగలిగాము. దానికి కూడా సిస్టమ్ ఏ సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఇట్ ఇస్ నాట్ ద సిస్టమ్, అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది. సో ఆ విధంగా చూస్తే మీరు అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నామో, వెనకబడిన జిల్లా, ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా, ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరూ కూడా ఇలాగే కంటిన్యూస్ గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ, ఈ రోజు సంబంధించి ఇప్పుడు నా ముందు మాట్లాడిన పీడి గారు చెప్పారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, మనకు పీడి మెట్మా అందరు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సో దీంట్లో మీకు ఏదైనా కొత్త యాక్టివిటీస్ ఉన్నాయా? కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారిని రిజిస్టర్ చేస్తున్నారు, వారు మంచిగా మీరు ఫాలో అప్ చేస్తున్నారు, వారికి న్యూట్రిషన్ కిట్, టేక్ హోమ్ రేషన్ మీరు ఇస్తున్నారు, వారికి ఫీడింగ్ గురించి చెప్తున్నారు. అన్ని కూడా మీరు రొటీన్ గా చేస్తున్న వర్కే అన్నమాట. బట్ దీంట్లో ఇప్పుడు ఈ 15 days లో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము. ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్టివిటీస్ అన్ని కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే, కొత్తగా ఏం లేదు. బట్ మనము ఎక్కడ ఫోకస్ చేయాలి? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన జిల్లాలో చూస్తే ఒక 967 శామ్ పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా గట్టిగా వారికి మనము టెస్ట్ చేస్తే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు శామ్ పిల్లలు. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్న అడోలసెంట్ గర్ల్స్, కిషోరి బాలికలు 18,958 పిల్లలు అనిమిక్ అని మనకున్న డేటా యాజ్ ఆన్ టుడే ఈ రోజు. అదేవిధంగా మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఆర్పి కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెంట్ విమెన్ 389 ఉన్నారు. ఇది మనకున్న సంఖ్య. ఇప్పుడు ఇది ఒక స్టార్టింగ్ అన్నమాట. ఈ 15 days లో మీరు చేస్తున్న మనం ఏదైతే యాక్టివిటీస్ చేయబోతున్నామో ఆల్రెడీ మీరు చేస్తుందే, మీకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ 15 days లో మనం ఏది కొత్తగా చేయబోతున్నామంటే ఏదైతే మనం చేస్తున్నామో దానికి ఒక విజిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా. సో అందుకే ఇప్పుడు ఏదైతే డేటా ఉన్నాయో మండల్ వైజ్ సెగ్రిగేట్ చేసాం. మండల్ వైజ్ నాకు ఎంతమంది పిల్లలు శామ్ పిల్లలు ఉన్నారు, ఎంతమంది లేడీస్ ప్రెగ్నెంట్ ఉమెన్ హెచ్ఆర్పి కేసెస్. సో అందుకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ పక్వాడాలో మనము ఇన్సిస్ట్ చేస్తున్నది అంటే మీరు ఎక్కడ కూడా సంఖ్యని తగ్గించి అన్ని బాగానే ఉంది అని చెప్పడానికి లేదు. నా ప్రాజెక్ట్ లో, నా మండల్లో శామ్ పిల్లలే లేదు, నేను అన్ని బాగానే ఉంది అని అది మనము ఎంకరేజ్ చెయ్యము. మీ మండల్లో, మీ ప్రాజెక్ట్ ఏరియాస్ లో 1000 పిల్లలు ఉంటే కూడా పర్వాలేదు, మీరు నిజంగా ఐడెంటిఫై మనం చెయ్యాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఓన్ ఇట్ అప్. ఉంది, సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్టర్న్ ప్రకాశం ఏరియా ఒక మండలి నిన్న చూశాను. అక్కడ నాకు ఏంటి 5 శామ్ పిల్లలు 5 అని చెప్పారు. 7 members, 4-5 members ర్యాండమ్ గా దొరుకుతారు. మీరు బాగా టెస్ట్ చేస్తే ఎక్కువ మంది ఉంటారు. అక్కడ చూస్తే దట్ ఈస్ అండర్ రిపోర్టింగ్. సో ఇక్కడ మనము అందరూ కూడా ఇక్కడ మీకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి, అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలి. బికాస్ ఇప్పుడు చూస్తే ఏదైతే మీ టార్గెట్ గ్రూప్ చూస్తే దే ఆర్ చిల్డ్రన్ విమెన్. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్. చిన్న పిల్లలకు వారికి సెపరేట్ గా స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ 2 డిపార్ట్మెంట్ మీరు కలిసికట్టుగా పనిచేయాలి. గురించి చాలా చేశారు జిల్లాలో. అదే విధంగా ఈ పోషణ పక్వాడా కూడా మనం అందరం కలిసి బాగా విజయవంతం చేయాలనేసి మేడం రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యాక్షన్ ప్లాన్ అనేది మమ్మల్ని కూర్చోబెట్టి వేయించారు.
ఈ యాక్షన్ ప్లాన్ ఎలా అనేది మనం ఏ రోజు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండలాల్లో మనం ఎలాగా అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్ తో మనం కలిసి పనిచేయాలి. అదే విధంగా ఇది చేసిన తర్వాత కూడా మనం పోర్టల్లో ఎలా ఎక్కించాలనేది మనకు లాగిన్స్ కూడా ఇచ్చున్నారు. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ మొత్తంలోనూ మరియు మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుగా బిహేవియర్ చేంజ్ అనేది తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మాల్ న్యూట్రిషన్ తగ్గించడము, అనీమియా తగ్గించడము, అలాగే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని మనం ప్రొపగేట్ చేయడము, ఇది మెయిన్ ఉద్దేశం అనమాట. దీనిలో మనకి ఈసారి మనకు 4 థీమ్స్ ఇచ్చారు. 4 థీమ్స్కి కలిపి యాక్టివిటీస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ థీమ్కి 7 యాక్టివిటీస్ ఉన్నాయి, సెకండ్ థీమ్కి 5 యాక్టివిటీస్ ఉన్నాయి, లాస్ట్ థీమ్కి 9 యాక్టివిటీస్ ఉన్నాయి. మొత్తం 34 యాక్టివిటీస్ మనకు ఉన్నాయి. 12 వర్కింగ్ డేస్లో మనం ఈ 34 యాక్టివిటీస్ని 4 థీమ్స్ని కూడా మన ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రతి అంగన్వాడీ వర్కర్కి, సిడిపిఓకి, సూపర్వైజర్కి కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చారు. జనాందోళన డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, అది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంది. అందరికీ క్రెడెన్షియల్స్ కూడా మేము అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాము. దీని ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ప్రతిరోజు మనం ప్రోగ్రామ్స్ చేసి మంచి ఫొటోస్, గ్రాఫ్స్ అన్నింటినీ కూడా మనం జనాందోళన డాష్ బోర్డ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వారికి న్యూట్రిషన్ గురించి ఒక అవగాహన, గర్భిణీ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడానికి శ్రీమంతాలు చేస్తూ తల్లి బిడ్డని క్షేమంగా ఉండేదానికి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనము మొట్టమొదటి 1000 రోజులు అనుకుంటున్నామో దాంట్లో పోషణ పక్వాడా అంటే మొట్టమొదటిగా మనం తీసుకునే ఆహారం గురించి తగు జాగ్రత్తలు తీసుకొని సరైన ఆహారం తీసుకుంటే ఎవరు కూడా ఈ సోకాల్డ్ ఒబేసిటీ అని మనం పిలువబడుతున్నాం, ఊబకాయ రావటము. ప్రత్యేకంగా మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూసుంటారు, ప్రధానమంత్రి చెప్పిన వీడియోని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఊబకాయం అనేది ఆహారం తీసుకునేటువంటి విధానంలో మార్పు వలన ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వల్ల ఊబకాయానికి గురవుతున్నారు. అలా కాకుండా ఈ ఆకుకూరలు, పాలు, ఇంట్లో ఏవైతే మనకి న్యూట్రిషియస్ మెటీరియల్ దొరుకుతూ ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఆ పిల్లలకి తెలియచేయటము, ఇవ్వటము చేసినట్లయితే ఈ ఒబేసిటీ సమస్య అనేది మనము పెరగకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శామ్ చిల్డ్రన్ అంటారు, బాగా మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయమని మేడం గారు ఆదేశాలు ఉన్నాయి.